ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీఫామ్ ఈజ్ని యాడ్జెక్టివ్తో కలిపి ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల పరిస్థితిని గురించి ప్రశ్నలు అడగటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ బీఫామ్ ఈజ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ యాడ్జెక్టివ్. ఈజ్ దీన్ని ప్రెజెంట్ బీఫామ్ అంటాము, హెల్పింగ్ వెర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియ అని కూడా అంటాము. ఈజ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నది అని తెలుగులో అర్థము. ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్, రామ, సీత. ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ యాడ్జెక్టివ్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే నాటీ తుంటరైన, క్వైట్ శాంతమైన, నీట్ శుభ్రమైన, టాలెంటెడ్ సమర్థమైన, వైజ్ తెలివైన. ఈ విధంగా యాడ్జెక్టివ్ యొక్క ఫామ్ ఉంటుంది. యాడ్జెక్టివ్ అంటే తెలుగులో విశేషణమని అర్థము. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. ఈజ్ హీ క్లెవర్, అతను తెలివైనవాడా? ఈజ్ షీ బ్యూటిఫుల్, ఆమె అందమైనదా? ఈజ్ ఇట్ స్ట్రాంగ్, అది లేక ఇది బలమైనదా? మరికొన్ని యాడ్జెక్టివ్స్ తీసుకొని మరికొన్ని సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్స్గా చేసినట్లయితే మీకు ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా చేయాలనే దాని గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా ఏ వర్డ్స్ని ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, రైట్ నౌ. వీటి యొక్క అర్థం ఏంటంటే ప్రస్తుతం అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.